నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు డాక్టర్ తేజ గారి కైరోప్రాక్టిక్ స్పైన్ కేర్ క్లినిక్లో ఉన్నాను. మీరు చాలా వీడియోస్ చూసుంటారు తేజ గారి వీడియోస్. అసలు ఈ మధ్య అందరికీ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. అసలు ఈ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్తో క్లియర్ చేసుకోవాలి, ఇవన్నీ డాక్టర్ తేజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో అండి. హాయ్. ముందుగా డాక్టర్ని ఎక్కువ మంది కలిసేది బ్యాక్ పెయిన్ అని. సో ఎక్కువగా వినిపిస్తోంది మాట. నవేడేస్ ఏంటంటే ఈ డయాబెటీస్ బీపీఎల్లోనో స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా కామన్ అయిపోయినాయి అనమాట. అది మేబీ ఆ పోస్చర్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్లో కావచ్చు, ఈవెన్ మార్కెటింగ్ పీపుల్లో కావచ్చు. చాలా మంది హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా డిస్క్ బల్జెస్, డిస్క్ హెరినేషన్స్ అంటాం, కామన్ గా చూస్తుంటాం అనమాట. సో అలానే మన రోడ్స్ కూడా బ్లాక్, చాలా స్పీడ్ బ్రేకర్స్ గుంతలు ఉంటాయి కదా, దాని వల్ల కూడా కొన్ని డిస్క్ బల్జెస్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ బోన్స్ వీక్ అయ్యి కూడా ఈ డిస్క్ బల్జెస్, ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది నవేడేస్ కామన్ అయిపోయింది అనమాట మనకి. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు సో అది దేని వల్ల వస్తుందని ఫస్ట్ రూట్ కాజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందరికీ డిస్క్ బల్జ్ సో ఇదే ఉందని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ అంటే దేని వల్ల వస్తుంది అనేది. ఎందుకంటే ఒక బ్యాక్ పెయిన్ వస్తుందంటే చాలా వరకు అది మేబీ ఈవెన్ గ్యాస్ట్రైటిస్ లో కూడా వచ్చే కామన్ గా ఉంటుంది. ఈవెన్ నవేడేస్ ఏంటంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయితే దానికి మనకి బ్యాక్ పెయిన్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అంటే, ఇప్పుడు కిడ్నీ పెయిన్ అనేది మనకి లాయిన్ టు గ్రాయిన్ వరకే పెయిన్ ఉంటుంది అనమాట. ఇట్స్ స్పాస్మోడిక్ పెయిన్, అంటే అది సడన్ గా వస్తుంది, అదే తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి, అది ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా మూవ్మెంట్స్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది ఏదైనా డ్యూరింగ్ యాక్టివిటీస్ లో కానీ. సో మనం దీన్ని చూసుకోవాలి అంటే దేని వల్ల వస్తుంది పెయిన్ అనేది. సో మనం రూట్ కాజ్ తెలిస్తే దాని ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది మనకి. కానీ డాక్టర్, చాలా మంది లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అసలు నుంచోలేరు. వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కూడా స్ట్రైట్ గా నిలబడి వాళ్ళు తినలేరు. అంటే సైడ్ కి ఇలా వన్ లెగ్ మీద స్ట్రెస్ వేసి నుంచోవడం అదంతా జరుగుతుంది. అంటే అంత ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, కానీ సొల్యూషన్ అయితే చాలా లేట్ గా వస్తుంది అంటూ ఉంటారు. నిజమేనా? అంటే ఫస్ట్ ప్రాబ్లం రాగానే నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి థెరపీ తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్ ఏదో ఒకటి తీసుకొని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందాం, ఒక 24 hours లో రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ అది ఫ్రీక్వెంట్ గా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి సో అది దేని వల్ల వస్తుంది, ఏదైనా మనకి స్కాన్స్ కానీ, ఎంఆర్ఐస్ కానీ, ఎక్స్రేస్ కానీ చూసుకోగలిగితే ముందుగానే మనం చూసుకుంటే అది అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది కంప్లీట్ గా 100% క్యూర్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్రానిక్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పెయిన్స్ వాళ్ళకి నుంచోనే పరిస్థితి ఉండదు. నుంచుంటే ఒక 10 నిమిషాలకే ఈ కాళ్ళు ముద్దుబారిపోతుంటాయి, ఈ నమ్నెస్ వచ్చేస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్స్, ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో వీళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది కామన్ గా చూస్తున్నమాట. అంటే మోర్ దెన్ 6 months ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో అసోసియేటెడ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం ఇవన్నీ కూడా మనకి. సో ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం. ఒక బ్యాక్ పెయిన్ ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల దీని రిలేటెడ్ ఈ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుందో ఈవెన్ ఇండైజెషన్, అంటే మనకి గ్యాస్ట్రైటిస్ కానీ ఈ స్టమక్ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే కామన్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి స్టమక్ అనేది పవర్ హౌస్ లాంటిది. మనకి తిన్న న్యూట్రిషన్ అంతా కూడా మన బాడీకి అంతా కూడా ఇక్కడ నుంచే కరెక్ట్ గా న్యూట్రియన్స్ అంతా కూడా అబ్జర్వ్ అవ్వాల్సి వస్తుంది. సో వీటన్నిటిలో కూడా అన్ని సిస్టమ్స్ లో కూడా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ముందుగానే మనం చూసుకొని ట్రీట్ చేసుకోగలిగితే దీన్ని 100% క్యూర్ చేయొచ్చు మనం. చాలా మంది బ్యాక్ పెయిన్ తో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు అండ్ వాళ్ళు సర్జరీ అంటారు లేదా మెడికేషన్ ఇస్తారు. అది జరిగిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్. కానీ కైరోప్రాక్టర్ అది క్లియర్ చేయగలరా? ఇలా ఉంటుందంటే ఇప్పుడు 100 cases లో ఒక కేసు క్రానిక్ గానే ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే డిస్క్ అనేది చాలా వరకు బయటకు వచ్చేసి ఇంట్లో మనకి డిస్క్ ఇష్యూస్ లో చాలా ఉంటాయి అన్నమాట. చాలా వరకు బల్జ్ అంటే బయటకు వచ్చింది అనుకుంటే ఇందులో ఏంటంటే పోస్టీరియర్ లాటరల్ అంటాం. 3 types ఉంటాయి. పోస్టీరియర్ లాటరల్ కానీ, సెంట్రల్ డిస్క్ హెరినేషన్స్ కానీ, అలానే ఫొరామినల్ డిస్క్ హెరినేషన్స్ అంటాం. ఈ సెంట్రల్ డిస్క్ హెరినేషన్స్ అనేది కొంచెం క్రానిక్. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి. దీంట్లో మనకి బౌల్ అండ్ బ్లాడర్ లో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే సెన్సేషన్స్ తెలియదు. ఈ క్రానిక్ కేసెస్ లో మేమే చెప్తాం, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 99% కేసెస్ చాలా వరకు తీసుకుంటాం, క్యూర్ చేస్తాం. ఈ 1% కేసెస్ లో ఏంటంటే క్రానిక్ గా ఉన్నప్పుడు మాత్రం మేమే సర్జరీ రికమెండ్ చేస్తాం. ఎందుకంటే అది ముందుగానే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి స్టేజ్ కి వచ్చేస్తారు కదా. సో కొన్ని కేసెస్ ఏంటంటే అవి సర్జికల్ గా వెళ్లాల్సిందే. సో ముందుగానే వస్తే ఆ సర్జరీ బాధ తగ్గుతుంది, కొంచెం ముందుగా వాళ్ళ కేర్ తీసుకుని వస్తే తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే థెరపీ ఇచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి వస్తుంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఆ లైఫ్ స్టైల్ కూడా వీళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నవడేస్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ మన ఇంకోటి ఏంటంటే స్లీప్ టైం.
ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇన్సోమ్నియా, చాలా మంది స్లీప్లెస్నెస్, తక్కువ టైం పడుకుంటుంటారు. వాళ్ళు కూడా ఈవెన్ నవేడేస్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, ఈ నర్వస్ సిస్టమ్ వీక్నెస్ కామన్ గా చూస్తుంటాం మనం, ఓకే ఈ డైజెషన్ ఇష్యూస్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని వీళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మనకి. తేజ గారు, ఈ మధ్య చూస్తున్నాం కైరోప్రాక్టర్స్ చాలా చాలా ఫేమస్ అవుతున్నారు వీడియోస్ తో. Yeah. అంటే చాలా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ. ఒక్కొక్కసారి చూస్తే అనిపిస్తుంది ఇది నిజమా లేకపోతే వ్యూస్ కోసం చేస్తున్నారా అని. మీరు చూసారా అవి? యా చూస్తామండి. యాక్చువల్లీ ఏంటంటే మెడికల్ కైరోప్రాక్టిక్ అండ్ నాన్ మెడికల్ రెండు ఉంటుంది. అదేంటంటే మెడికల్ బేస్డ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము 4.5 years అండ్ 2.5 years పీజీ చేస్తున్నాం. అంటే మా బ్యాక్గ్రౌండ్ అంటే కూడా మెడికల్ ఇస్ ఫిజియోథెరపీ వచ్చి. సో ఇక్కడ ఏంటంటే మాకు కంప్లీట్ గా అనాటమీ అంతా కూడా ఐడియా ఉంటుంది. ఓకే ఏది ఎక్కడ ఉంటుంది, ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ నర్వస్ సిస్టమ్, కంప్లీట్ గా ఏ మజిల్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి పేషెంట్ ట్రీట్ చేసినప్పుడు దీని వల్ల వచ్చే డేంజర్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు అన్నమాట. మనం బ్లైండ్ గా ఏం తెలియకుండా మూమెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే దేర్ ఇస్ ద ఛాన్సెస్ ఆఫ్ పారలైసిస్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కరెక్ట్ గా దాన్ని రిలీజ్ చేయగలిగితే. ఇంకోటి నవేడేస్ కైరోప్రాక్టిక్ కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది కైరోప్రాక్టిక్ దేని వల్ల అంటే ఆ డిస్క్ అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ చేయాలి, అది మనకు తెలియాలి. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే సౌండ్ వస్తేనే కైరోప్రాక్టిక్ అంటున్నారు చాలా మంది. అది సౌండ్ వస్తే కాదు, యాక్చువల్లీ దాన్ని అడ్జస్ట్ చేయడం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అన్నమాట. దీన్నే మేము హెచ్విటి అని కూడా అంటాం ఫిజియోథెరపీలో, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం, హెచ్విటి అంటాం ఫిజియోథెరపీలో. సో ఏంటంటే కరెక్ట్ గా మనం అలైన్ చేయగలిగితే ఎక్కడైతే మిస్ అయిందో అది మళ్ళీ మనకి బెటర్ అవుతుంది. సో అది ఎక్కడ మిస్ అయింది, దేని వల్ల అయింది, కంప్లీట్ గా మనం ఫిజికల్ గా ఎగ్జామిన్ చేయాలన్నమాట పేషెంట్ ని. ఇంకా వాళ్ళ హిస్టరీ టేకింగ్ అంటాం, దాంట్లోనే మనకు సగం తెలిసిపోతుంది. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా చూసుకోగలిగితే 100% సక్సెస్ రేట్ ఉంటుంది మనకి. రైట్. ఈ మధ్య కొంతమంది డాక్టర్సే చెప్తున్నారు, దొంగ డాక్టర్లు కూడా ఉన్నారు, జాగ్రత్త అని. అంటే మీరు చెప్పింది కూడా అలాగే ఉంది. అంటే నాన్ మెడికల్ వాళ్ళు కూడా వచ్చి అలా పర్మిషన్స్ ఉంటాయా? అంటే అదొక కోర్స్ లాగా చేస్తారా ఏంటి? యాక్చువల్లీ ఇది కోర్స్ అండి, ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక కోర్స్ ఉంటుంది. అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మినిమం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దీని వల్ల ఎటువంటి హార్మ్ ఉండదు వాళ్ళకి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఏమి తెలియకుండా బ్లైండ్ గా చేస్తే మాత్రం దీని వల్ల వచ్చే డేంజర్స్ చాలా వరకు ఉండే అవకాశం ఉంది మనకి. సో ఒక పేషెంట్ వెళ్తున్నప్పుడు ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు కూడా చూసుకోవాలి ఏ కైరోప్రాక్టిక్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన క్లినిక్స్ లో ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ తో కూడా మేము డైరెక్ట్ మాట్లాడమంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ సక్సెస్ రేట్ బాగుంటుంది, తగ్గుతుంది కాబట్టి. ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న ఎప్పుడు 10-15 మెంబర్స్ ఉంటూనే ఉంటారు ఏ టైంలో వచ్చినా. సో ఏంటంటే ఆ పేషెంట్స్ కూడా డైరెక్ట్ గా మాట్లాడమని ఎలా చేస్తారు, ఎందుకంటే ఒక్కొక్కరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా. సో వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం పాజిటివ్ థింకింగ్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో అందుకే ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ తో కూడా డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమని. సో అంటే పేషెంట్స్ వస్తే మీరు మాట్లాడడం కాకుండా ఆల్రెడీ ట్రీట్ చేసిన వాళ్ళతో మాట్లాడిస్తారు మీరు? ట్రీట్ చేసిన వాళ్ళతో ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 10 days నుంచి థెరపీ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, అండ్ 5 days నుంచి, కొంతమంది 20 days నుంచి. అండ్ ఎంత ఇంటెన్సిటీ తగ్గింది వాళ్ళకి పెయిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇక్కడ రాకముందు వచ్చిన తర్వాత, అండ్ 30% తగ్గిందా, 100% ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రెడ్యూస్ అయిందా అనేది మేము అడగమని చెప్తాం అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, కొంచెం పాజిటివ్ గా కూడా థింక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ అని వస్తే, ఒకవేళ స్టేజ్ 3 అట్లా పెయిన్ ఉందనుకోండి, మిడిల్ లో ఉన్నారు వాళ్ళు పెయిన్ తో, లాస్ట్ స్టేజ్ కాకుండా, ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఎంత వరకు పెయిన్ ని మీరు రెడ్యూస్ చేయగలరు? ఒక పేషెంట్ వచ్చినప్పుడు చూడాలి, అంటే వాళ్ళ ఏజ్ రిలేటెడ్ కూడా. ఇప్పుడు 30 years లో ఉన్నప్పుడు మనం మ్యానిపులేషన్స్, అలానే 70-80 years వాళ్ళు వస్తారు, ఎందుకంటే బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది కంపేర్ టు ద మెన్. ఇప్పుడు చూడండి, ఉమెన్ కి 45 years తో బోన్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంటుంది మనకి, ఈ హార్మోనల్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో ఇది చూసుకోవాలి, అంటే అందరికి అంత ఫోర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, మనం కరెక్ట్ గా చూసుకుంటే దాని వల్ల హార్మ్ ఉండదు, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు అన్నమాట. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది మనం. అంటే సక్సెస్ రేట్ అంటే మీకు రివ్యూస్ ఎలా ఇస్తారు? మాకు ఇంతవరకు తగ్గిపోయింది లేదా 100% తగ్గిపోయింది అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ లోనే ఉన్నామండి. ఓకే. చాలా వరకు అయితే పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే వెళ్తారు. అంటే కేస్ తగ్గుతుంది అంటేనే మేము టేకప్ చేస్తాం అన్నమాట. ఓహో, ఓకే. సో లేదు, కొన్ని కేసెస్ ఉంటాయి సర్జరీకి మేము చెప్పాం, ముందే చెప్పేస్తాం, ఇది కాదు సజెస్ట్ చేస్తాం మీరు సర్జరీకి వెళ్ళండి అని చెప్పి. ఇక్కడికి వచ్చే కేసెస్ కూడా చాలా వరకు ఏంటంటే అన్ని చోట్లకి తిరిగేసి వస్తారు. ఈవెన్ ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ, నేచర్ క్యూర్ కానీ, అన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని లాస్ట్ లోనే మా దగ్గరికి వస్తారు అనమాట. సో అప్పటికి ఇది ఏమవుతుందంటే క్రానిక్ అయిపోతుంది. అందుకే కొన్ని కేసెస్ ఏంటంటే, కొన్ని కేసెస్ ఒక 1 week 2 weeks లో తగ్గితే, కొన్ని కేసెస్ 2 to 3 months కూడా పడుతుంటాయి అన్నమాట. కొన్ని కేసెస్ 100% 60-70% బెటర్ అవుతుంది, కొన్ని కేసెస్ 99% బెటర్ అవుతుంటాయి
మనకి కంపేర్ టు ద అదర్ సెంటర్స్ అదర్ థెరపీస్ ఇక్కడ చూసుకుంటే మనకి సక్సెస్ రేట్ బాగుంటుంది. రైట్. ఇంకొక విషయం, కొంతమంది ఫిజియోథెరపీ చేసి కూడా తగ్గిస్తామంటారు కొన్ని పెయిన్స్ ని. కైరోప్రాక్టర్ కి ఫిజియోథెరపిస్ట్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? అంటే పెయిన్ ని ఎంత వరకు రెడ్యూస్ చేయగలరు? ఏంటి డిఫరెన్స్ మేజర్ గా? అంటే ఫిజియోథెరపిస్ట్ ఏంటంటే కైరోప్రాక్టిక్ చేయగలిగితే ఈజీగా తగ్గుతుంది, ఎందుకంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఒక ఫిజియోథెరపీకి అండ్ కైరోప్రాక్టిషనర్ ఒకరే అయితే ఏమవుతుందంటే రెండు కాంబినేషన్ థెరపీ ఇచ్చినప్పుడు ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మనకి 10 days పట్టేది 5 to 6 సెషన్స్ లోనే తగ్గిపోతుంది. అంటే డ్యూరేషన్ తగ్గించచ్చు మనం. ఓకే. సో అందుకే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక ఫిజియోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోపతి అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ ఆస్టియోపతి థెరపీస్ లో కూడా ఈ కాంబినేషన్స్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకో, తొందరగా తగ్గుతుంది మనకి. సో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమేమి వస్తున్నాయి కొత్తగా వచ్చేవి? ఇప్పుడు కైరోప్రాక్టిక్ కన్నా కూడా ఆస్టియోపతి ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. ఈ ఆస్టియోపతి ఏంటంటే నాట్ ఓన్లీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, ఈయన డైజెస్టివ్ ఇష్యూస్ కానీ లంగ్ ఇష్యూస్ కానీ అదర్ విజరల్ ఆర్గన్స్ అంటాం, వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన ఆస్టియోపతి ట్రీట్మెంట్ తో వీటిని క్యూర్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నారా? ఎవరైనా బ్యాక్ పెయిన్ తో ఉన్న ఉన్నారండి, ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది ఒక ఇద్దరికి. మీరు మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? కేవీ రెడ్డి. కేవీ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర నుంచి వచ్చి మేడం. అంటే తేజ గారి క్లినిక్ కి ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఫస్ట్ టైం వచ్చారు? ఎక్కడికైనా వెళ్ళారా వేరే క్లినిక్స్ కి ఇక్కడికి వచ్చే ముందు? వెళ్ళే మేడం, అక్కడ క్యూర్ కాలేదు. ఓకే. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? బ్యాక్ పెయిన్ మేడం. ఓకే. వేరే క్లినిక్స్ కి వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళు? అక్కడ సాటిస్ఫై కాలేదు మేడం, చాలా సార్లు చూపించుకున్నాను. అంటే సర్జరీస్ మెడికేషన్ ఏమన్నా చెప్పారా? సర్జరీస్ అంటే దాని నాకు ఇంట్రెస్ట్ లేక. మరి ఇక్కడికి ఎలా వచ్చారు తేజ గారి క్లినిక్? యూట్యూబ్ లో చూసి వచ్చాను మేడం. ఓహో, ఓకే. ఇక్కడికి వచ్చాక మీకు కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? ఇక్కడికి వచ్చినాక పేషెంట్లను అడిగి తెలుసుకున్నాను. మాట్లాడి జాయిన్ అయ్యారా? మేడం. మీకు ఇంతకు ముందున్న పెయిన్ ఇప్పుడు ఎంత తగ్గింది? ఇప్పుడు 90% తగ్గింది మేడం. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు నడవగలిగేవారా, కూర్చునే వాళ్ళ? ఇంతకు ముందు ఇక్కడికి రావడానికి ఒకరి సహాయం తీసుకొని వచ్చేవాడిని మేడం. ఓకే. ఇంకొకరి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేదు, రాలేకున్నాను. అప్పుడు కూర్చోలేకున్నా పెయిన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు 90% క్యూర్ అయింది మేడం. ఇప్పుడు ఒక్కనే రావడం పోవడం. అదే నడిచి వచ్చేస్తున్నారు, నేను అదే అనుకున్నాను. అంటే ఎన్ని సిట్టింగ్స్ కి వచ్చారు? ఎన్నిసార్లు చేశారు మీకు ట్రీట్మెంట్? నేను 20 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉంది మేడం. అంటే మీలాగా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు బ్యాక్ పెయిన్ తో, చూస్తూ ఉంటారు మన ఇంటర్వ్యూ. వాళ్ళకి ఏం చెప్తారు తేజ గారి గురించి? కంపల్సరీ ఇక్కడికి తేజ సార్ క్లినిక్ రమ్మని చెప్తాను మేడం. అంటే ఎందుకు? ఇక్కడే బాగుంది మేడం రిజల్ట్. ఓకే, ఇక్కడే బాగుంది, ఇక్కడే మీకు సొల్యూషన్ దొరికింది. తేజ గారు, ఈ పేషెంట్ ఏ కండిషన్ లో వచ్చారు మీ దగ్గరికి? యాక్చువల్లీ ఏంటంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనమాట. మనకి L3 నుంచి L5 వరకు డిస్క్ బల్జెస్. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఒక 10 నిమిషాలు నూర్చుంటే ఈ నమ్నెస్ రావడం, అలానే బర్నింగ్ సెన్సేషన్. సో అది దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్, ఏమైనా పడుకోవాలన్నా కూడా ఈ నమ్నెస్ వల్ల కానీ ఈ బ్యాక్ పెయిన్ రావడం వల్ల సో స్లీప్ కూడా సరిగా ఉండకపోయేది అనమాట. సో దానివల్ల ఇంతకు ముందు మెడికేషన్స్ తీసుకున్నారు అండ్ అదర్ సెంటర్స్కి వెళ్ళారు థెరపీకి. సో అక్కడ స్టిల్ పెయిన్ అలానే ఉంది, తగ్గకపోవడంతో ఏంటంటే ఇక్కడికి రావడం జరిగింది మన యూట్యూబ్లో చూసి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్పాను, ఇక్కడ మన దగ్గర ఉన్న పేషెంట్స్ మీతో డైరెక్ట్ మాట్లాడింది ఫస్ట్ అని. మాట్లాడిన తర్వాత ఆయన కూడా సాటిస్ఫై అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మాట్లాడిన తర్వాత సో థెరపీ స్టార్ట్ చేసాం. ఈవెన్ 6th day నుంచి బెటర్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ రోజు వచ్చేసరికి ఆయన బెటర్గా ఒకరే రావడం జరిగింది. మళ్ళీ ఆయన యాక్టివిటీస్ అన్ని చేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేకుండా. ఇంకో 3-4 సెషన్స్ లో ఆల్మోస్ట్ తగ్గిపోతుంది మొత్తం అంతా కూడా. అంటే ఈయన స్టేజ్ ఎలా ఉంది అంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్, దాంతో పాటు స్పాండిలోలిసిస్ అంటాం. అంటే ఈ డిస్క్ తో పాటు ఈ వర్టిబ్రే, ఈ బోన్ అనేది కొంచెం ముందుకు జరిగింది, యాంటీరియోలిసిస్. దాని వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది, అది క్రానిక్ అయిపోయింది. అలానే దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్పామన్నమాట. అంటే ఎక్సర్సైజెస్, అలానే థెరపీతో పాటు అండ్ అలానే డైట్ చేంజెస్, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది దీంతో పాటు. ఎందుకంటే మనకి నవడేస్ కామన్ గా ఈవెన్ డైట్ అంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా ఏమవుతుంది, ఈ బోన్స్ మజిల్స్ అన్ని వీక్ అయినా కూడా ఈ పెయిన్స్ కామన్ గా వచ్చేస్తుంటాయి. అండ్ రైట్ న్యూట్రిషన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, కరెక్ట్ గా మన పోస్చర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేసుకుంటే మనకి రేకర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఒకసారి తగ్గిన తర్వాత. తేజ గారు, చాలా మంది మొదట్లో కనిపెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఏదో పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ లాస్ట్ వరకు వచ్చేస్తారు. మీరు అన్నట్టు లాస్ట్ స్టేజ్ అయితే సర్జరీస్ కి ఎలాగో వెళ్తారు. ఒకవేళ సర్జరీస్ అంటే భయపడుతూ ఇనీషియల్ గానే వాళ్ళు పెయిన్ గురించి తెలుసుకున్న వాళ్ళకి మీరు ఈజీగా ట్రీట్ చేయగలరా? అంటే అలాంటి వాళ్ళకి సర్జరీస్ అవసరం లేదని చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సర్జరీస్ కంటే కొన్ని కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళు ఎక్యూట్ గానే వస్తే
ఈ 15-20 సెషన్స్ కూడా అవసరం ఉండదు. ఈవెన్ ఓహో. 2 or 3 సెషన్స్ లోనే చాలా వరకు తగ్గిపోతుంటాయి Hmm. కేసెస్. సో కొన్ని కేసెస్ మాత్రం కొంచెం టైం పడతాయి. కొన్ని క్రానిక్ కేసెస్ ఉంటే ఇట్ టేక్స్ 1-2 months కూడా టైం పడుతుంటుంది అనమాట. ఎందుకంటే అంత సివియారిటీ కొంతమంది 6 years, 7 years, 8 years నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అందరికి 2-3 సెషన్స్ లో 2 weeks లో తగ్గలని లేదు. కొంతమందికి టైం టేకింగ్ మనకి. సర్జరీ మనం ఏంటంటే మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. 95% సర్జరీ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట. కొన్ని కేసెస్ మేము అంటే మా దగ్గర ట్రీట్ చేయలేము, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. సెంట్రల్ డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం. ఈ డిస్క్ హెర్నియేషన్స్ లో కాంప్లికేటెడ్ గా ఉంటే మాత్రం మేమే సర్జరీకి సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ముందే చెప్పేస్తాం మన దగ్గర అవుతుందా లేదా, లేదంటే సర్జరీకి వెళ్ళాలా అని చెప్పి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ.